రాజధాని నమూనాలు ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు సిఆర్డీఏ ఫిర్యాదు చేసింది. ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అధికారులు రాజధాని నమూనాను ఏర్పాటు చేశారు. ఆ నమూనాను ధ్వంసం చేసినట్లుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. దీంతో సిఆర్డీఏ కమిషనర్ పరిశీలనకు 4 అధికారులను పంపారు. గుర్తు తెలియని వ్యక్తులు నమూనాను ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. వెంటనే తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సిఆర్డీఏ అధికారులు బాధ్యులను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. రైట్, రాజధాని నమూనా ధ్వంసంపై సిఆర్డీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిని నిర్దేశించిన తర్వాత సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో అమరావతి ప్రాంతానికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు రాజధాని అమరావతికి. అయితే ఈ శంకుస్థాపన ప్రాంతం గుర్తుండిపోయేలాగా అక్కడ రాజధాని ప్రాంతంలో ప్రధాని వేసిన శిలాఫలకానికి అదేవిధంగా అక్కడ రాజధాని నమూనాను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం నవనగరాలతో ఉండేటువంటి అమరావతి రాజధాని ఏ విధంగా ఉంటుందనేది మినియేచర్ రూపంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అమరావతి పేరును తెలియజేస్తూ పక్కన ఒక నేమ్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ నేమ్ బోర్డు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా ఒక హాల్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో. అయితే గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడంతో అరాచక శక్తులు అక్కడ ఉంటున్నాయని చెప్పి రైతులు పదే ఫిర్యాదు చేయడం, అక్కడ రైతులు వచ్చి అక్కడ ఏదైతే రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హాల్ కు సంబంధించినటువంటి డోర్లు ఎవరో తొలగించేయడంతో అగంతకులు కొంతమంది లోపలికి ప్రవేశించి ఆ రాజధాని అమరావతి మినియేచర్ ప్లాన్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి అమరావతి పేరును ప్రతిబింబించే విధంగా ఉన్న నేమ్ బోర్డును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అమరావతికి సంబంధించి భవంతులు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మినియేచర్ నమూనాలను కూడా అప్పట్లో తయారు చేయించి పెట్టారు. అమరావతి రూపురేఖలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయనేది కూడా అక్కడ మినియేచర్ ప్లాన్ కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ కూడా ఆగంతకులు ధ్వంసం చేయడంతో దీనిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో ఎట్టకేలకు స్పందించిన సిఆర్డీ అధికారులు 4 అధికారులను రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయనిపాలెనికి పంపించడం జరిగింది. వారు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఈ మినియేచర్ రాజధాని ప్రణాళిక అనేది ధ్వంసమైందని గుర్తించి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారిని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయాలని కూడా వారు ఫిర్యాదు చేసినట్టుగా మనకు తెలుస్తోంది.